Hello everyone, welcome to Anagani Commerce Coaching. Students, TS first inter March public exam paper and ఇది 5 marks problems. TS first inter 2024 March public exam paper 5 marks problems explanation. ఒకటి పర్సనల్ అకౌంట్, ఇంకోటి సబ్సిడరీ బుక్. ఇవాళ క్లాస్ లో మనం పర్సనల్ అకౌంట్ కవర్ చేద్దాము. మనకి మొత్తం 5 మార్క్స్ క్వశ్చన్స్ 4 కి ఆన్సర్ చేయమంటారు కదండి. 4 క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో ఒక 2 థియరీ అండ్ ఇంకో 2 వచ్చేటప్పటికి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారండి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ఒకటేమో సబ్సిడరీ బుక్, ఇంకోటేమో పర్సనల్ అకౌంట్. ఇలా ఉంటుంది. మనం ఈ 2 ప్రాబ్లమ్స్ చేసుకుంటే మనకు ఫుల్ మార్క్స్ 5 కి 5 గెయిన్ చేయొచ్చండి. ఒక్కోసారి థియరీలో మనకి ఏంటంటే ఒక హాఫ్ మార్క్ కట్ చేసే ఛాన్స్ ఉంది ఎంత బాగా రాసినా కూడా. సో ప్రాబ్లం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, చూద్దాం. పర్సనల్ అకౌంట్ చూడండి. 22nd ప్రాబ్లం, 22nd నెంబర్, క్వశ్చన్ నెంబర్ 22. ప్రిపేర్ రామాస్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ రామాస్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నారు. రామా అనేవాడు ఎవరు అంటే మనకి పర్సన్, సో బిలాంగ్స్ టు పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే మనం ప్రతిదీ కూడా పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారంగా మనం థింక్ చేస్తే సరిపోతుంది. పర్సనల్ అకౌంట్. ఇక్కడ మనం ఒక 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్ లో కూడా మనం ఆ ట్రాన్సాక్షన్ ని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా, పర్సనల్ అకౌంట్ ఈ రామా అకౌంట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా. ఏవి తీసుకోవచ్చు అంటే అండి, సేల్స్ ఆర్ పర్చేసెస్ జరిగినప్పుడు క్రెడిట్ సేల్ ఆర్ క్రెడిట్ పర్చేసెస్ తీసుకోవాలి, అంతేగాని క్యాష్ సేల్ క్యాష్ పర్చేసెస్ రావండి. అవి క్యాష్ బుక్ లోకి వెళ్ళిపోతాయి. క్యాష్ బుక్ అనే ఒక ఇంకో అనదర్ సబ్సిడరీ బుక్ ఏంటి, క్యాష్ బుక్ లోకి వెళ్ళిపోతాయి. ఏవి క్యాష్ సేల్ అండ్ క్యాష్ పర్చేసెస్. ఓన్లీ క్రెడిట్ సేల్ అండ్ క్రెడిట్ పర్చేసెస్ మాత్రమే తీసుకోవాలి. అదొకటి. నెక్స్ట్, రామా అకౌంట్ లో రామాకి రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకోవాలి, అంతేగాని రామా ఎండ్కో లేదా గూడ్స్ పర్చేసెస్ ఫ్రమ్ రామా ఎండ్కో, గూడ్స్ పర్చేసెస్ ఫ్రమ్ రమణ ఎండ్కో, లేదా గూడ్స్ పర్చేసెస్ ఫ్రమ్ కృష్ణ, అలాంటివి ఏవి తీసుకోకూడదు. మనం ఈ రామా అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఈ రామాకి రిలేటెడ్ అయిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్, అమౌంట్ డ్యూ టు రామా. డ్యూ టు అంటే ఏంటి, బాకీ పడి ఉన్నాము, మనము పే చేయాల్సి ఉన్నాము, మనము చెల్లించాల్సి ఉన్నాము, సంస్థ చెల్లించాల్సి ఉంది. ఎవరికండి, రామాకి. అంటే ఏం చేసి ఉంటాం, మనము గూడ్స్ మనం పర్చేస్ చేస్తున్నామండి పాస్ట్ లో, క్రెడిట్ పర్చేస్ చేసి ఆ అమౌంట్ మనం పే చెయ్యలేదు. సో మనకి రామా అనేవాడు ఎవరు అంటే మన క్రెడిటార్. మనం పే చేయాల్సినటువంటి అమౌంట్ మనం రామాకి పే చేయాల్సి ఉన్నాం కాబట్టి రామా అనేవాడు ఫర్మ్ కి క్రెడిటార్ అండి. ఓకే, సో మనం ఏం రాస్తాము అంటే ఇది ఈ ట్రాన్సాక్షన్ ని రామా అకౌంట్ లో మనం మన క్రెడిటారు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాస్తామండి. 15,000 రూపీస్ ని మనం క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ గా రాస్తాం. నెక్స్ట్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామా నుంచి గూడ్స్ కొన్నారు. ఎవరు కొన్నారు క్వశ్చన్ వేసుకోవాలి. ఫర్మ్, మనం కొన్నాము, మనమే రామా అకౌంట్ ప్రిపేర్ చేస్తామండి మన బుక్స్ లో. సో గూడ్స్ పర్చేస్ చేసింది మనం పర్చేస్ చేసాము అంటే రామా అనే పర్సన్ ఆ గూడ్స్ ఇచ్చాడా రిసీవ్ చేసుకున్నాడా. మనం పర్చేస్ చేసేది ఎప్పుడు, అవతల పర్సన్ మనకి గూడ్స్ ఇచ్చాడు. ఓకే, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో రామా అకౌంట్ లో ఈ 12,000 రూపీస్ ని మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటాము బై పర్చేసెస్ గా. ఎంట్రీ చదువుకుని ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదండి. ఎంట్రీ రాయాలి అనుకుంటేనేమో దీని ఎంట్రీ ఏంటండి, పర్చేసెస్ ఎంట్రీ రాసుకుని రాస్తే దీని ఎంట్రీ ఏంటి, పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు రామా అకౌంట్. మనం రామా అకౌంట్ రాస్తున్నాం కాబట్టి రామా అకౌంట్ క్రెడిట్ లో ఉన్నాడు కాబట్టి మనం పర్చేసెస్ ని క్రెడిట్ సైడ్ రాస్తాము అని చెబుతాం. అదంతా అవసరం లేదు. గూడ్స్ పర్చేసెస్ ఫ్రమ్ రామా అనగానే రామా నుంచి ఎవరు కొన్నారు క్వశ్చన్ వేసుకుంటే ఫర్మ్ కొనింది. ఫామ్ ఎప్పుడు కొంటదండి అంటే ఏంటి, ఫామ్ కొన్నది కాబట్టి రామా గివర్ అయ్యాడా రిసీవర్ అయ్యాడా అని నెక్స్ట్ క్వశ్చన్. రామా గివర్ అయ్యాడు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అకార్డింగ్ టు పర్సనల్ రూల్. సో 12,000 రూపీస్ మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటాము పర్చేసెస్ నేమ్ తో. అలా. నెక్స్ట్, గూడ్స్ రిటర్న్ టు రామాకి ఫర్మ్ రిటర్న్ చేసింది. ఫర్మ్ రిటర్న్ చేస్తే ఆ గూడ్స్ ని రామా రిసీవ్ చేసుకుని రిసీవర్ అయ్యాడు కాబట్టి డెబిట్ ద రిసీవర్ కాబట్టి ఈ 4,000 రూపీస్ ని మనం డెబిట్ సైడ్ టు రిటర్న్స్ అనే నేమ్ రాసుకుని
రిటర్న్స్ అనే అకౌంట్ నేమ్ రాసుకుని 4000 రూపీస్ డెబిట్ సైడ్ అమౌంట్ కాలం లో రాస్తాం. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు రామా. ఎవరు పే చేశారండి? ఫర్మ్ పే చేసింది. ఫర్మ్ పే చేస్తే అంటే మనం పే చేస్తే రామా తీసుకుని రిసీవర్ అయ్యాడు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మనం డెబిట్ సైడ్ 15,000 రూపీస్ అమౌంట్ కాలంలో రాసుకుంటాము టు క్యాష్ పేరుతో. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామా. రామా నుంచి గూడ్స్ పర్చేజెస్ చేసాం మనము. ఇవి క్యాష్ పర్చేజ్ అయితే కాదు కంటే క్లియర్ గానే ఉంది ఇక్కడ. సో మనం క్రెడిట్ సైడ్ బై పర్చేజెస్ 10,000 రూపీస్. రామా అకౌంట్ ఈ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్. ఓకే, ఇది రామా అకౌంట్ ఈ మంత్ ఏదైతే జనవరి 30th సెటిల్ చేసేసామండి. 10,000 రూపీస్. సారీ, ఈ మొత్తం మనం అకౌంట్ చూసుకుని బ్యాలెన్స్ అమౌంట్ ఎంతో చూసుకుని 10% డిస్కౌంట్ తో మనం ఏం చేసామంటే రామా అకౌంట్ సెటిల్ చేసేసాము. రామా అకౌంట్ ఈ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్. ఓకే, ఇప్పుడు మనం సమ్లోకి వెళ్దాం. మనం అకౌంట్ ఎలా గీస్తామండి? అకౌంట్ టీ షేప్ లో ఉంటుంది. అకౌంటింగ్ ఫార్మాట్ టీ షేప్ లో ఉంటుంది. ఇదిగోండి టీ, ఇది టీ, 2 గీతలు గీసి మధ్యలో టీ. ఇదల్లా డెబిట్ సైడ్. ఓకే, ఇదల్లా క్రెడిట్ సైడ్. ఓకే, సరే ఫస్ట్ ఏంటి ట్రాన్సాక్షన్ చూద్దాం. అమౌంట్ డ్యూ టు రామా. మనము పే చేయాల్సి ఉన్నాము. మనము క్రెడిట్ పర్చేస్ చేసాము పాస్ట్ లో. సో మనకి రామా క్రెడిట్ ఆరు 2020 January 1st by balance బ్రాట్ డౌన్. లాస్ట్ మంత్ క్యారీ డౌన్ చేసినటువంటి అమౌంట్ ని మనం బ్రాట్ డౌన్ చేసాము. అమౌంట్ 15,000 రూపీస్. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామా. రామా నుంచి గూడ్స్ పర్చేస్ చేసాము. ఓకేనా? గూడ్స్ పర్చేస్ చేస్తే మనం ఏమి రాస్తామండి? మనం పర్చేస్ చేసాము, రామా గివర్ అయ్యాడు కాబట్టి January 8th బై పర్చేజెస్ అకౌంట్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా నేను. బై పర్చేజెస్ అకౌంట్ రామా గూడ్స్ సంస్థకి ఏం చేశాడు? మనము కొనుక్కున్నాము అంటే రామా అనేవాడు సంస్థకి గూడ్స్ ఇచ్చాడు కాబట్టి గివర్ అయ్యాడు కాబట్టి క్రెడిట్ ద గివర్ అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు రామా. వచ్చిన గూడ్స్ ని మళ్ళీ మనం రిటర్న్ చేసేస్తే రామా తీసుకుని రిసీవర్ అయ్యాడు. అకార్డింగ్ టు పర్సనల్ రూల్ డెబిట్ ద రిసీవర్. 2020 January 15th టు రిటర్న్స్ అని రాయొచ్చు. మాకు తెలియదండి అంటే రిటర్న్స్ రాయండి, లేదా మన పర్చేస్ తాలూకు రిటర్న్స్ కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ అమౌంట్ 4,000 రూపీస్. నెక్స్ట్ 20th 2020 క్యాష్ పెయిడ్ టు రామా. మనం క్యాష్ పే చేస్తే రామా ఏం చేశాడు? వాటిని రిసీవ్ చేసుకున్నాడు. డెబిట్ ద రిసీవర్. January 20th టు క్యాష్ అకౌంట్ అమౌంట్ 15,000 రూపీస్. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామా. మళ్ళీ పర్చేస్ చేసాము, ఆయనకి అయ్యాడండి మనకి గూడ్స్ ఇచ్చి. 24th January బై పర్చేజెస్ అకౌంట్. క్యాష్ పర్చేజ్ అయితే లీవ్ ఇట్. ఓకే, 10,000 రూపీస్ అయిపోయిందండి. ఇప్పుడు మనము అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నాము. ఎందుకు అంటే రామా అకౌంట్ ఈ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అన్నారు. మొత్తం మనం క్లోజ్ చేసి ఒకసారి చూద్దాం అసలు ఎంత అనేది. ఓకే, చూడండి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఇటు సైడ్ ఉన్నప్పుడు అటు సైడే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనకు పర్సనల్ అకౌంట్ లో రామా అనేవాడు క్రెడిటార్. మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి క్రెడిటార్ 7 క్రెడిట్ బ్యాలెన్స్ 37,000. ఇటు సైడ్ వేసుకుందాం. 37,000 రూపీస్. మనము 37,000 రూపీస్ లో నుంచి మనం ఏం చేస్తాం? పర్చేజ్ రిటర్న్స్ 4,000, 15,000 ఈ రెండు అమౌంట్స్ లెస్ చేద్దాం. సో 37,000 మైనస్ 19,000 రూపీస్ డిడక్ట్ చేస్తే 0,0,017 అంటే 8 to 1 18,000 వచ్చిందండి. 18,000 రూపీస్. ఓకే, అంటే ఏంటి? 18,000 రూపీస్ అమౌంట్ ని మనం పే చెయ్యాలి. కానీ 18,000 రూపీస్ పే చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకు అంటే 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి. సో 18,000 రూపీస్ లో ఇక్కడ రాద్దాం అగండి. 18,000 రూపీస్ లో 10,000 డిస్కౌంట్ పోతే అంటే ఏంటి? డిస్కౌంట్ ఎంత అండి? 1,800 రూపీస్ డిస్కౌంట్. క్లియర్? సో మనం ఇప్పుడు 18,000 రూపీస్ లో నుంచి ముందు డిస్కౌంట్ ఎంటర్ చేసేద్దాం. చూడండి, 1,800 రూపీస్ డిస్కౌంట్. January 30th. ఇది 30th అన్నానండి, 31st కాదా? సరే, ఎంత ఏదైతే అది 30th 31st అయి ఉంటదేమో అని నా డౌట్. మిస్టేక్ రాసి ఉంటాం. 31st January 30
ఫస్ట్ టు డిస్కౌంట్ మనం పే చేయాల్సిన అమౌంట్ తగ్గిపోతుంది. డిస్కౌంట్ గెయిన్ మనకి రిసీవ్ చేసుకున్నాము. డిస్కౌంట్ రిసీవ్డ్ 800. మాకు తెలియదండి రిసీవ్డా అలౌడ్ అంటే డిస్కౌంట్ అని రాసిన చాలు. డెబిట్ సైడ్ రాసావంటేనే నువ్వు అది గెయిన్ చేసుకున్నావు. డిస్కౌంట్ రిసీవ్డ్ 800 రూపీస్, 1800. January 31st మనకి ఏం చెప్పలేదు, బ్యాంక్ డ్రాఫ్ట్ తో సెటిల్ అయిందని చెప్పలేదు కాబట్టి క్యాష్ అకౌంట్ ఎంత అంటే 18,000 లో 1800 మినహాయించుకుని ఎంత అయితే అంత, 16,200 రూపీస్. 16,200 రూపీస్. ఇదండి మనకి ఆన్సర్. ఇదిగోండి ఇది ఆన్సర్. ఈ యారో మార్కులు పెట్టమాకండి, ఈ రైట్లు ఇవన్నీ వద్దు, మీకు అర్థం కావడానికి నేను రాశాను. ఈ కాలమ్స్ లో ఇదేంటి, పర్టిక్యులర్స్, డేట్, డేట్, పర్టిక్యులర్స్. చూడండి ఒకసారి సమ్ చూసుకోండి. ఓకే, అది సమ్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం సబ్సిడరీ బుక్స్ తో వద్దామండి. చూసుకోండి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ప్రీవియస్ ఇచ్చారు అంటే మనకి ఇలాగే ఉంటది పేపర్ ప్యాటర్న్ అని అర్థం చేసుకోండి.